Last night I saw your eyes, a sense of threat that I can't forget. I wanna know who you are. This world I need to know. So take my hand and let our fears go. Take me to your jungle where the rain is warm and the birds fly. Take me to your kingdom. Yeah, take me to the. Yeah, take me to the. Take me to your jungle. గైస్ వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. గైస్ ఇవాళ వీడియోలో అయితే మనం OnePlus నార్డ్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ ఏ విధంగా ఉందనేది చూద్దాము. సో ఒకసారి మన ఛానల్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది వీడియోస్ ఎటువంటివి ఉన్నాయనేది. సో ఈ వీడియోలో అయితే మనం OnePlus నార్డ్ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. మన ఛానల్లో అయితే ఇంతవరకు చాలా మొబైల్స్ అన్బాక్సింగ్ వచ్చాయి. ఇప్పుడు కూడా మన ఛానల్లో చిన్న ఛానల్ అయినా సరే పెద్ద పెద్ద మొబైల్స్ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే వస్తున్నాయి. సో మీరు మా ఛానల్కి అయితే కొద్దిగా సపోర్ట్ చేసి మన ఛానల్లో ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మరీ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా ఎక్సైటెడ్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఎక్సైటెడ్ అని టైప్ చేయండి. సో ఇంకేది ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. No words describe your savage life. గైస్ మనం బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మొబైల్కి సంబంధించి ఫీచర్స్ అయితే మనకి అక్కడ మెన్షన్ చేశారు. మొబైల్ అయితే మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో మొబైల్ అయితే వర్క్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఇది 8GB RAM 128GB స్టోరేజ్ 184 grams మొబైల్ అయితే ఉంటుందని మనకి బాక్స్ మీద అయితే ఇంకా చాలా ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందనేది. గైస్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. సో మొబైల్ అయితే మనం పక్కకు పెట్టేది లోపల కంటెంట్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి లోపల మనకి యూజర్ గైడ్ అవన్నీ ఇచ్చారు. ఒకసారి కేబుల్ చూసుకుంటే మనకి టైప్ సి కేబుల్ అయితే వాళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. మనకి నెక్స్ట్ ఇందులో చార్జర్ చూసుకుంటే 30 watts ఫాస్ట్ చార్జర్ అయితే మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 30 watts ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకి. సో ఇదైతే మనం బాక్స్ లో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఎంట్రీ కార్డ్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు నార్డ్కి సంబంధించి. సో నెక్స్ట్ లోపల చూసుకుంటే మనకి కేసు ఇచ్చారు. దాని లోపల అయితే మనకి మిగతా మొబైల్ కి సంబంధించి యూజర్ గైడ్ మాన్యువల్ అవైతే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. మనకి బ్రాండ్ స్టిక్కర్ అయితే అక్కడ ఉంది. ఇది సిమ్ ఈజిక్ట్ టూల్. సో బ్రాండ్ స్టిక్కర్ ఉంది. అంతేకాకుండా మనకి మొబైల్లో ఏ విధంగా యూజ్ చేయాలి గైడ్ అవన్నీ అయితే మనకి మొబైల్ కి సంబంధించి ఫుల్ మాన్యువల్స్ అయితే మనకి అక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా మనకి రెడ్ క్లబ్ అయితే మనకి మెంబర్షిప్ కార్డ్ అయితే మనకి అక్కడ ఇచ్చారు. సో ఇవి అయితే మనం కంటెంట్స్ ఒకసారి పక్కకి పెట్టేద్దాం. పక్కకెట్టి మనం మొబైల్ అయితే చూద్దాం ఏ విధంగా ఉంది, మొబైల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. గైస్ ఇప్పుడు కంటెంట్స్ అయితే మనం పక్కకు పెట్టి మొబైల్ అయితే చూద్దాము ఏ విధంగా ఉందనేది. సో మొబైల్ పైన ఉన్న స్టిక్కర్ని అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసిన తర్వాత మొబైల్ లుక్ అయితే మనం చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. సో మనకి మొబైల్ ఫ్రంట్ మరియు బ్లాక్ సైడ్ అయితే మనకి గ్లాస్తో అయితే మేడప్ అయ్యింది. సో మనం ఒకసారి చూసుకుంటే అయితే మనకి మొబైల్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది. చూడండి మీరు ఒకసారి ఏ విధంగా కనబడుతుంది అనేది. మనకి బ్యాక్ సైడ్ అయితే 4 కెమెరాస్ ఉంటాయి. మనకి ప్రైమరీ కెమెరా 48 MP, అంతేకాకుండా నెక్స్ట్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో లెన్స్తో అయితే మనకి కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 2 కెమెరాస్ ఉంటాయి. మనకి 32 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. సో మొబైల్ సైడ్కి చూసుకుంటే మనకి ఇక్కడ కింద బాటమ్ సైడ్ అయితే మనకి టైప్ సి కేబుల్ ఉంది. సౌండ్ స్పీకర్స్ కూడా మనకి కింది సైడ్ అయితే ఇచ్చారు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అంతేకాకుండా మనకి ఇక్కడ మోడ్ ఆప్షన్ ఉంది. అంటే మనం సైలెంట్ మోడ్లో, వైబ్రేషన్ మోడ్లో, నార్మల్ మోడ్లో సెట్ చేసుకోవడానికి ఈజీగా మనకి అక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. మనకి బాటమ్ టాప్లో చూసుకుంటే అయితే మనకి నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉంది. గైస్ ఇక్కడ మొబైల్ అయితే బూట్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. OnePlus బ్రాండింగ్ అనేది మనకు అక్కడ కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం మొబైల్ని బూట్ చేసేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో అప్పటి వరకు అయితే మనం ఇంకా ఫీచర్స్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ కింద బాటమ్ సైడ్ అయితే మనకి సిమ్ ఎజెక్ట్ ఇన్సర్ట్ అయితే ఉంది. అక్కడ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 సిమ్ కార్డ్స్ని అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం మైక్రో SD కార్డ్ అయితే మనకి అవైలబుల్గా లేదు, వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. ఎక్స్పాండబుల్ మెమరీ అయితే మనం చేసుకోవడానికి ఉండదు. సో ఒకసారి అయితే మనం కవర్ చేసి చూద్దాము. సో కవర్ వేసినా సరే మనకి బ్యాక్ కవర్లో చూడడానికి మొబైల్ లుక్ అయితే ఏం చెడిపోలేదు, ఎక్సలెంట్గా ఉంది. మనకి బ్యాక్ కవర్ వేసినా సరే సో మనకి లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా అవుతుంది. ఒకసారి మీరే చూడండి లైవ్లో ఏ విధంగా ఉందనేది.
గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఒకసారి మనం చూసుకుంటే యూఐ అనేది ఈ విధంగా ఉంది. సో ఒకసారి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనకు లోపల కూడా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందనేది. సో ఒకసారి మనం ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ మొబైల్కి సంబంధించి మెన్షన్ చేశారు. మొబైల్ 6.44 ఇంచెస్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే మొబైల్ ఉంది. మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ అయితే వర్క్ అవుతుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ Snapdragon 765G ప్రాసెసర్తో మొబైల్ అయితే వర్క్ అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 వర్షన్తో మొబైల్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో మనకి ఇందులో అయితే 4115 mAh బ్యాటరీ అయితే వాళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. గ్లాస్తో మనకి ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు కవర్ చేశారు. మనకి కార్నర్ కూడా అయితే వాళ్ళు గొరిల్లా గ్లాస్ 5తో అయితే మనకి మొబైల్ని కవర్ చేస్తారు. ఒకసారి ఇక్కడ మనం కెమెరా ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. కెమెరా క్లారిటీ అనేది నేను కొన్ని శాంపుల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను, లైవ్లో చూడండి ఒకసారి ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడ నేను ఒకసారి ఫోటో అయితే దింపాను, ఒకసారి జూమ్ చేసి చూడండి ఒకసారి క్లారిటీ ఏ విధంగా ఉందనేది. సో ఒకసారి మనం మొబైల్లో లైవ్లో కూడా చూసినా సరే మొబైల్ క్లారిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. అంతేకాకుండా ఇందులో మనకి పనోరమా ఆప్షన్ ఉంది, పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది. మనకి వీడియో కూడా మనం 4Kలో కూడా ఫ్రంట్ సైడ్ రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి 4Kలో 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ప్రైమరీ కెమెరా 32 MP అయితే మనకి ప్రైమరీ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి LED ఫ్లాష్ కూడా ఉంది. మనకి 4K రికార్డ్ అయితే 30 మరియు 60 FPS వరకు అయితే మనం 4K రికార్డింగ్ అయితే బ్యాక్ సైడ్ మరియు ఫ్రంట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. గైస్ కొన్ని శాంపుల్స్ అయితే చూడండి. ఇది అయితే నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి అయితే పోర్ట్రేట్ మోడ్లో తీసాను. ఫోటో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి నార్మల్ మోడ్ ఫోటో, ఇదైతే మనకి లో లైట్లో తీస్తాను. ఫ్రంట్ సైడ్ పోర్ట్రేట్ మోడ్, ఇదైతే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. ఫోటో పోర్ట్రేట్కి అల్ట్రా వైడ్ యాంగిల్కి తేడా చూడండి. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ యూజ్ చేసి అయితే అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫోటో తీసాను. సో ఫోటో అయితే చాలా క్లియర్గా క్లారిటీగా అయితే వచ్చింది. ఇది అయితే మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే పోర్ట్రేట్ మోడ్. గైస్ చూసారు కదా OnePlus Nord మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఇది. సో దీని రివ్యూ గురించి మాట్లాడుకుంటే మన మొబైల్ అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ అయితే వర్క్ అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 వర్షన్తో మొబైల్ అయితే వస్తుంది. సో దీని గురించి ఫుల్ రివ్యూ అయితే ఇంకొక వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేశాను. సో ఇది ఓవరాల్గా OnePlus Nord మొబైల్ అయితే ఇది మనకి OnePlusకి సంబంధించి OnePlus వాళ్ళు అయితే మనకి తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన మొబైల్ అయితే మనకి OnePlusది ఈ మొబైల్ అనమాట. OnePlus మొబైల్సే మనకి హై రేంజ్లో ఉంటాయి. సో మనకి బడ్జెట్ రేంజ్లో వాళ్ళు అయితే మొబైల్ని తీసుకొచ్చారు. ఇది OnePlus Nord మొబైల్. సో ఇదైతే మనకి కేవలం 28,000లో వస్తుంది. మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్లో, మనకి ఇందులో 8GB ర్యామ్ 256GB వేరియంట్లో కూడా మనకి మొబైల్ అయితే ఉంది. సో ఇది మనకి OnePlus నుంచి అయితే Nord మొబైల్. సో OnePlus మొబైల్ మన ఛానల్లో వస్తుందంటే ఇంత చిన్న ఛానల్లో ఇంత పెద్ద మొబైల్ అన్బాక్సింగ్ రావడం అయితే చాలా స్పెషల్ విషయం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో అయితే ఇంతవరకు చాలా మొబైల్స్ అన్బాక్సింగ్ అయితే వచ్చాయి. మన ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలో ఏ మొబైల్ కొనకూడదు చాలా విషయాలు అయితే మన ఛానల్ నుంచి అయితే తెలుస్తాయి. ఓవరాల్గా మనకి OnePlusకి సంబంధించి ఫుల్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్కి అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. Back from the dead.